హలో ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో మొన్న రిలీజ్ అయిన 2024 ఇయర్ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి రివ్యూ ఇచ్చారు. సో దాంట్లో కొన్ని క్వశ్చన్స్ వెరీ ఇంపార్టెంట్ అనుకున్నాం, ఎందుకంటే గ్రూప్ సైన్స్ అండ్ టెక్నాలజీ సెకండ్ పేపర్లో హాఫ్ ఆఫ్ ద మార్క్స్కి ఉంది కాబట్టి 75 మార్క్స్. దాంట్లో ఈ ఇయర్ అండ్ రివ్యూ 2024లో జరిగినటువంటి ఈవెంట్స్ అన్నింటినీ ఒక రివ్యూ లాగా ఇచ్చారు. ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో అక్కడి నుంచి తీసుకున్నటువంటి కొన్ని క్వశ్చన్స్. దాంట్లో ఫస్ట్ క్వశ్చన్, 2024 గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్. గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ లో భారత్ ఏ స్థానం పొందింది అన్నారు? 39th పొజిషన్. అండ్ నెక్స్ట్, అనుసంధాన్ నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ ఏఎన్ఆర్ఎఫ్ ఏ చట్టం కింద స్థాపించబడింది? ఏఎన్ఆర్ఎఫ్ చట్టం 2023. నెక్స్ట్ క్వశ్చన్, థర్డ్, ప్రధాన మంత్రి ప్రారంభ కెరీర్ రీసెర్చ్ గ్రాంట్ అంటే ఏమంటారంటే ప్రధాన మంత్రి ఎర్లీ కెరీర్ గ్రాంట్ ప్రోగ్రామ్. సో ఎర్లీ రీసెర్చ్ గ్రాంట్ ఈ ప్రోగ్రామ్ యొక్క మేజర్ టార్గెట్ గోల్ ఏంటంటారు? సో ఎర్లీ కెరీర్ మీద సైంటిస్టులకు మద్దతు ఇవ్వటం అని చెప్పి. సో నెక్స్ట్ క్వశ్చన్, 2024 నాటికి నేషనల్ సూపర్ కంప్యూటింగ్ మిషన్ ఎన్ఎస్ఎం ద్వారా మొత్తం కంప్యూటింగ్ సామర్థ్యాన్ని ఎంతవరకు సృష్టించబడింది అని అంటే 2024 వరకు మన దగ్గర ఉన్న డేటా మన 25th వరకు 32 పెటాఫ్లాప్స్. నెక్స్ట్ క్వశ్చన్, క్వశ్చన్ నెంబర్ 5, ఏఎన్ఆర్ఎఫ్ కింద అంతర్శాఖ పరిశోధనపై అంటే ఇంటర్ డిపార్ట్మెంటల్ రీసెర్చ్ పై దృష్టి పెట్టిన కార్యక్రమం ఏది అని అంటే ఏఎన్ఆర్ఎఫ్ కేంద్రాల్లో అత్యుత్తమత ఏసీఈ సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ అనేది ఆన్సర్. నెక్స్ట్ 6th, జియోస్పేషియల్ కెపాసిటీ బిల్డింగ్ సబ్ స్కీమ్ కింద నేషనల్ థింకింగ్ ప్రోగ్రామ్ యొక్క ఉద్దేశం ఏంటి? సో ఇక్కడ ఏంటంటే పాఠశాల విద్యార్థులకు జియోస్పేషియల్ టెక్నాలజీని ఇంట్రడ్యూస్ చేయడం అనేది దీంట్లో ఉన్న మేజర్ గోల్. అండ్ 7th క్వశ్చన్, ఏఆర్ఐకి సంబంధించి అంటే అగార్కర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్ ఏఆర్ఐ యొక్క బయోగ్యాస్ కన్వర్షన్ ప్రక్రియ కింద రైస్ స్ట్రాస్ అంటే గడ్డి నుంచి వచ్చిన గడ్డి పోచలు ఉంటాయి కదా, ఆ ఎండు గడ్డి, వాటికి సంబంధించిన దాంతో ఉత్పత్తి చేసిన మీథేన్ యొక్క ఉత్పత్తి రేటు ఎంత అంటే ప్రొడక్టివిటీ ఎంతవరకు ఉంది అని అడుగుతున్నారు. సో ఒక్కొక్క కిలోకి ఎంత ప్రొడ్యూస్ అవుతుంది అని అంటే 250 to 300 లీటర్ల వరకు మీథేన్ గ్యాస్ ని ప్రొడ్యూస్ చేస్తున్నారు. నెక్స్ట్ క్వశ్చన్, ఎన్ఓఎక్స్ సెన్సింగ్ కోసం సిఈఎన్ఎస్ అధ్యయనం చేస్తున్న సాంకేతికత ఏంటి? ఇక్కడ సిఈఎన్ఎస్ అంటే ద సెంటర్ ఫర్ నానో అండ్ సాఫ్ట్ మ్యాటర్ సైన్సెస్. ఇది సిఈఎన్ఎస్ గుర్తుపెట్టండి, ఎందుకంటే మ్యాచింగ్ లో కూడా అడుగుతున్నాడు కదా, అబ్రివేషన్స్ కూడా అడిగించాను. సో దాని కింద ఆ సాంకేతికత ఏంటి అని అంటే ZnFe2O4 యొక్క మిక్స్డ్ స్పినల్ నిర్మాణం. సో నెక్స్ట్ క్వశ్చన్, క్వశ్చన్ నెంబర్ 9, వ్యర్థాల నిర్వహణ సాంకేతికత అంటే వేస్ట్ మేనేజ్మెంట్ టెక్నాలజీ కొత్త కేంద్రాల ముఖ్య ఉద్దేశం ఏంటి అని అంటే ఇక్కడ వ్యవసాయ వ్యర్థాల నుంచి సంపదను సృష్టించవచ్చు అని చెప్పి, అంటే వ్యవసాయ వ్యర్థాలను సంపదగా మార్చడం. అండ్ నెక్స్ట్, నేషనల్ క్వాంటమ్ మిషన్ ఇప్పుడు ప్రజెంట్ బర్నింగ్ టాపిక్ క్వాంటమ్ టెక్నాలజీ అండ్ క్వాంటమ్ మిషన్. ఈ ఎన్క్యూఎం కోసం కేటాయించిన మొత్తం నిధులు ఎంత అని అంటే 6,03,65,00,000. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, నేషనల్ క్వాంటమ్ మిషన్ కింద ఎన్ని థీమాటిక్ హబ్లు స్థాపించబడ్డాయి అంటే 4 థీమాటిక్ హబ్స్. సో ఇదే నేషనల్ క్వాంటమ్ మిషన్ కింద క్వాంటమ్ కంప్యూటింగ్ కోసం థీమాటిక్ హబ్ ను ఏ సంస్థ నిర్వహిస్తుంది అని అంటే ఐఏఎస్సి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ బెంగళూరు సంస్థ నిర్వహిస్తుందని చెప్తున్నారు. అండ్ నెక్స్ట్, ఎన్క్యూఎం కింద ఐఐటి మెడ్రాస్ లోని థీమాటిక్ హబ్, ఇక్కడ 4 వాటిలో ఐఐటి మెడ్రాస్ ఒకటి. ఈ థీమాటిక్ హబ్ యొక్క మేజర్ ఫంక్షన్ ఏంటంటే క్వాంటమ్ కమ్యూనికేషన్. దీనికి సంబంధించిన వర్క్ ని ఐఐటి మెడ్రాస్ వస్తుంది. నెక్స్ట్ 13th క్వశ్చన్, 2024 నాటికి నేషనల్ సూపర్ కంప్యూటింగ్ మిషన్ ద్వారా సృష్టించబడిన మొత్తం కంప్యూటింగ్ సామర్థ్యం 32 పెటాఫ్లాప్స్. అండ్ తర్వాతది, నేషనల్ సూపర్ కంప్యూటింగ్ మిషన్ కింద అత్యధిక సూపర్ కంప్యూటింగ్ సామర్థ్యం కలిగిన సిస్టమ్ ఏది అని అంటే ఇంటర్ యూనివర్సిటీ యాక్సిలరేటర్ సెంటర్ యుఎస్సి ఉంది అని అంటే న్యూఢిల్లీలో. సో నెక్స్ట్ 15th, 2025 నాటికి ఎన్ఎస్ఎం కింద అదనంగా ప్లాన్ చేసి ముందు వరకు చూసింది 2024, ఇప్పుడు ఇది 2025. ఎంత అంటే 45 పెటాఫ్లాప్స్ అంత సామర్థ్యాన్ని
ప్లాన్ చేశారని చెప్పి. నెక్స్ట్ 16th హిమాలయ పర్యావరణ వ్యవస్థను నిలబెట్టడానికి దృష్టి పెట్టిన మిషన్ ఏది అని అంటే 16th హిమాలయ పర్యావరణ వ్యవస్థను నిలబెట్టడం కోసం జాతీయ మిషన్ NMSHE అన్నారు. ద నేషనల్ మిషన్ ఫర్ సస్టైనింగ్ ద హిమాలయన్ ఈకోసిస్టమ్. ఇది జస్ట్ ఒక క్లైమేట్ చేంజ్ మిషన్ అన్నట్టు. మనకి ఇక్కడ ఆయిల్ సీడ్స్ మిషన్ ఉన్నాయి, వాటర్ మిషన్ ఉంది, అంతకుముందు టెక్నాలజీ మిషన్స్ ఉన్నాయి, ఈ విధంగా ఎన్నో మిషన్స్ ఉన్నాయి. సో వాటితో ఇది ఒక క్లైమేట్ చేంజ్ మిషన్ ఏమంటే NMSHE అంటే ద నేషనల్ మిషన్ ఫర్ సస్టైనింగ్ ద హిమాలయన్ ఈకోసిస్టమ్. అండ్ నెక్స్ట్ 17th తమిళనాడు వ్యవసాయ విశ్వవిద్యాలయంలోని వాతావరణ మరియు విపత్తు ప్రతిఘటన వ్యవసాయ కేంద్రం ప్రాథమిక లక్ష్యం ఏంటి? సో ఈ అగ్రికల్చర్ యూనివర్సిటీకి సంబంధించిన గోల్ ఏంటి, టార్గెట్ ఏంటి అంటే భవిష్యత్ వాతావరణంలో వ్యవసాయ రంగం యొక్క ప్రమాదాన్ని అంచనా, అంటే వ్యవసాయ రంగానికి పొంచి ఉన్న ముప్పులను, ప్రమాదాలను ముందుగానే అరికట్టడం, అదే గుర్తించడం, కనిపెట్టడం, తెలుసుకోవడం అనేది దాని యొక్క మేజర్ ఫంక్షన్ అని చెప్పారు. నెక్స్ట్ 18th బియ్యం గడ్డి అంటే మనం చూసాం కదా, రైస్ స్ట్రాస్ అంటాం కదా, హర్యానా పంజాబ్లో పెద్ద ఇష్యూ. రైస్ స్ట్రాస్ నుంచి బయోగ్యాస్ మార్పు కోసం విప్లవాత్మక ప్రక్రియను అభివృద్ధి చేసిన సంస్థ ఏంటంటే ARI, అగార్కర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 19 ఎనరోబిక్ ఫంగస్ ఒరిపినోమైసిస్. ఈ ఒరిపినోమైసిస్ ని ఉపయోగించి సాధించిన మీథేన్ యొక్క ప్రొడక్టివిటీ రేట్ ఎంత? ఇంతకుముందు చూసాం రైస్ స్ట్రాస్ యొక్క ప్రొడక్టివిటీ కూడా సేమే, 300 and అరౌండ్ 250 to 300 liters per kg. సో ఇక్కడ కూడా ఈ ఫంగస్ ని యూజ్ చేసి మనం ఎప్పటి నుంచో యూజ్ చేస్తున్నా, ఫెర్మెంటేషన్ ప్రాసెస్ ద్వారా యూజ్ చేసిన ఇక్కడే ఉంది ఎనరోబిక్ ఫంగస్. అండ్ వీఆర్ గెటింగ్ ద సేమ్ ఈల్డ్ ఆల్మోస్ట్. రైస్ స్ట్రాస్ ఎంత వస్తుందో ఇక్కడ కూడా అనుకున్నాం. కాబట్టి ఆ రైస్ స్ట్రాస్ ను మనం అలా బర్న్ చేయకుండా పొలాలలో పొల్యూషన్, ఎయిర్ పొల్యూషన్ కి కాజ్ అవుతుంది. కాబట్టి అలా ఎయిర్ పొల్యూషన్ తగ్గించుకోవచ్చు. అట్ ద సేమ్ టైం ఈ విధంగా బయోమీథేన్ కూడా మనం ప్రొడ్యూస్ చేయవచ్చు. అండ్ నెక్స్ట్ లాస్ట్ జడన్ Fe2O4 ఉపయోగించి హై పర్ఫార్మెన్స్ NOx సెన్సార్ను అభివృద్ధి చేసిన సంస్థ ఏంటంటే CNS. చూసాం కదా, CNS అంటే ద సెంటర్ ఫర్ నానో అండ్ సాఫ్ట్ మ్యాటర్ సైన్సెస్. సో ఈ విధంగా క్వశ్చన్స్ అన్ని వస్తూ ఉంటాయి. దీనికి సంబంధించినటువంటి పాత వీడియోలు ఇంకేమైనా కావాలంటే సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ ఈ విధంగా టెలిగ్రామ్ ఛానల్ ఉంటుంది, పబ్లిక్ సర్వీస్ అకాడమీ. అండ్ అక్కడికి వెళ్తే మీకు ఇంగ్లీష్ క్వశ్చన్స్ నేను పబ్లిష్ చేస్తాను. అండ్ ఇది ఒక టెలిగ్రామ్ ఛానల్ QR కోడ్. దీన్ని స్కాన్ చేయడంతో మీరు విల్ బి గైడెడ్. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఇలా ఫ్రీ క్వశ్చన్స్ రోజు కొన్ని పెట్టడానికి ట్రై చేస్తాను. అండ్ లీవ్ యువర్ కామెంట్స్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ. థ్యాంక్ యూ వెరీ మచ్.